హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇన్స్టాంట్ కొబ్బరి దోశను చూపిస్తున్నాను. న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సో ఈ రెసిపీని మనము చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి నేను కాంబినేషన్గా పల్లీ చట్నీ తీసుకుంటున్నాను. సో మనకి ఇంట్లో పిండి రుబ్బుకునే పని లేకుండా ఇన్స్టాంట్గా కొబ్బరి ఉంటే చాలండి, టేస్టీగా ఉంటుంది. దీనికోసం 1 కప్పు సూజీ రవ్వని తీసుకోవాలి, బొంబాయి రవ్వని. అదే కప్తో వాటర్ తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలండి. పిండిని ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు రెస్ట్ ఇస్తే మనకి బాగా పిండి నానిపోతుందండి. ఈ నానిన పిండిని మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేసేసుకొని ఈ మిక్సీ కలిపి నానిపోయిన పిండిని అంతా మనము మిక్సీలో వేసుకొని అదే కప్తోనే మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తోనే పచ్చి కొబ్బరిని కూడా పీసెస్గా తీసేసుకోవాలండి. సో ఫ్రెష్ పచ్చి కొబ్బరిని తీసేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. సో ఎటువంటి ఏమీ తగలకుండా చూడండి ఎంత మెత్తగా రుబ్బుకున్నామో అలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇందులోకి మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి నేను ఈనో పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ ఈనో పౌడర్. సో మీకు ఇక్కడ ఈనో పౌడర్ మాకు ఇష్టం లేదు అనుకుంటే తినే సోడా, వంట సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మనకి ఈ వంట సోడా కూడా నాకు వద్దు అనుకుంటే ఈ రుబ్బుకున్న పిండిని 4 అవర్స్ ఫర్మెంట్ చేస్తే మనకి ఉబ్బిపోతుందండి. తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుంటే మనకి చూడండి, మనము దోశ వేసుకొని ఎలా మనకి ఫ్లఫీగా మనకి చూడండి బబుల్స్ అనేవి ఎలా వచ్చాయో. సో నూనె ఏమీ వేయట్లేదండి, నేను ఫస్ట్ దోశ వేసేస్తున్నాను అంతే. దోశ వేసుకొని ఒక లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకుంటే మనకి పిండి బాగా పొంగిపోయి మనకి ఫర్మెంట్ అయిన పిండి ఎలా దానికి ఊతప్పాలు ఎలా వస్తాయో అలా మనకి ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇవి చెప్పనికి లేదండి. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ న్యూ రెసిపీస్ కోసము మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.